చిన్న ప్రార్థన చేసుకొని మొదలు పెట్టుకుందామండి. మన ధ్యానము. ప్రభు యొక్క కృప తండ్రి దినదినము మాపై చూపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము. కృపగల దేవుడవు నా తండ్రి, నాయన ఈ సమయం అందు మరి ఒక్కసారి నీ పాద సన్నిధానానికి వచ్చటకిచ్చిన ఈ యొక్క చక్కని తరుణాన్ని బట్టి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము. యేసయ్య ప్రేయర్స్లో మరి మినిస్ట్రీలో చేరిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఈ నూతన సంవత్సరము మేము నాయన నీ కృపను ఇంకా అధికంగా పొందుకుంటకు చూపించమని వేడుకుంటూ తండ్రి, ఇప్పుడు నీ వాక్య ధ్యానంలోనికి వెళ్ళనంటుండగా నీ కృపా హస్తాల్లో మమ్మల్ని భద్రపరిచి నీ నోటి బూరగా మమ్మలను వాడుకొని నా తండ్రి, మేమైతే వట్టివారమే మంటివారం కనుక నా తండ్రి, నీవు సజీవము గల దేవుడవు, సత్యవంతుడవు కనుక నా ప్రభువా, నీ సత్యాన్ని మేము గుర్తెరిగి నీ కృపను పొందుకునే భాగ్యం మాకు అనుగ్రహించమని ఈ కొద్ది విన్నపం ప్రభువుని రక్షకుడని యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసయ్య మినిస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నానండి. మరి దేవుడు మనందరి పట్ల చూపించిన కృపను బట్టి దేవునికి వెళ్ళలేని స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము. మరి మనము ఈ యొక్క సీజన్లో, అడ్వెంట్ సీజన్లో ఉన్నాము. మరి క్రిస్మస్ సమయంలో ఉన్నాము. డిసెంబర్ మాసము రాగానే అందరం క్రిస్మస్ యొక్క సమయము, మరి దేవుని యొక్క కృపను, ఆయన జన్మదినాన్ని ఆచరించుకున్నటకు దేవుడు మనకు ఎంతగా తరుణాన్ని అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. మరి ముఖ్యంగా పోయిన వారం కూడా దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకొని మరి మిమ్మల్ని మీరు అలంకరించుకొనడి అనేటువంటి వాక్యం ద్వారా మనతో దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. మరి ఈ దీన మనసు అనగా ఏంటి? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా మనకు మార్గదర్శిగా తన్ను తాను తగ్గించుకొనుటకు మరి క్రియారూపకంగా తన 12 మంది శిష్యుల పాదాలను కడిగి మరి వ్యక్తపరుచుకున్నట్లు మనము గమనించి ఉంటున్నాం. మరి వాక్యంలో కూడా మనము ఇది చూస్తూ ఉన్నాం. మరి తన వల్లనే మరి తన్ను వెంబడించినటువంటి మరి మనము కూడా శిష్యులు మాత్రమే కాకుండా మనము కూడా ఆ విధంగా మరి మనము మన జీవితాలను తగ్గించుకొని మరి ఆయన మార్గము చూపించిన విధానాన్ని బట్టి ఆ మార్గంలో నడవాలని మరి మనం హెచ్చరింపబడుతున్నాం. మరి ఆ దీన మనసు అనే వస్త్రంను మనము అలంకరించుకొని మరి ఒకవేళ ఆ దీన మనసు వలన ప్రభు మనకు ఏమి అనుగ్రహిస్తున్నాడు, ఎందుకు ఆ దీన మనసును మనము మరి ధరించుకొని వస్త్రముల వలె ధరించుకొని అలంకరించుకోమని మరి ఈ వాక్యం మనకు చెప్తుందో ఈరోజు మరి ఈ వాక్యం ద్వారా నేర్చుకుందాం. మరి ప్రభు ఆజ్ఞకు మనము లోబడి ఆయన గుణాతిశయములను అనగా మరి దీన మనసు అను వస్త్రం అలంకరించుకొని మరి ఒక విశ్వాసి ఏ విధంగా మరి ఒక దీనురాలిని మరి సాదృశ్యంగా తీసుకుందాం. ఈ యొక్క వాక్యంలో మరి ఒక విశ్వాసి గురించి మనం నేర్చుకోవాలని ఆశపడుతున్నాను. మరి ఆమె దీనత్వమును, దీన వస్త్రములను ధరించుకున్నటువంటి స్త్రీ మరి ఆమె జీవితంలో మరి ఏ విధంగా హెచ్చింపబడింది, ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకుంది, ఏ విధమైనటువంటి మరి జీవిత అనుభవము కలిగి ఉంది, మరి ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే మరి ఈ యొక్క ధ్యానాంశములను ప్రేరేపింపబడినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి మరి ఎవరో కాదు, మనందరికి తెలుసు, ఆమె కన్యక మరియను సాదృశ్యంగా మనం తీసుకుందాం. మరి కన్యక మరియ గురించి తెలియని వారెవరు లేరు. అందరు కూడా ఆమె విషయం తెలుసు. ఎందుకంటే ఈనాటి వరకు కూడా ఆమె ఎంతో స్త్రీలలో ఎంతో ధన్యురాలని పెంచుకుంటుంది. 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు
ఈ లోకంలో నరావతారి అయి వచ్చి ఆమె కన్యకగై ఉండి మరి ఆమె మన ప్రభువునకు ఆమె జన్మనిచ్చిన విధానాన్ని బట్టి మనము ఆమెను స్తుతిస్తున్నాం. ఈ యొక్క విషయం మనం తెలుసుకోవాలంటే మనందరికి తెలిసిన విషయమే. కమలా దయచేసి లూకా సువార్త 26 నుండి 32 వరకు చదవాలని కోరుకుంటున్నాను. లూకా సువార్త 1వ అధ్యాయము 26 నుంచి 35 వరకు దయచేసి చదవండి. 6వ నెలలో గాబ్రియేల్ అను దేవదూత గలిలియలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తులారా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుణ్ణి ఎరుగని దాననే, ఇది ఎలాగు జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అండి. మరి ఈ యొక్క వాక్యం మనం అందరికీ మరి ఎంత సుపరిచితమైనటువంటి వాక్యమే. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే మరి కన్యక మరియకు మరి గాబ్రియేల్ దూత మరి ఆమె కన్యక అని రాయబడింది. మరి కన్యక అని రాయబడిన విధంగా మనం చూసినట్లయితే మనం కూడా ఒక ఆలోచించవచ్చు, కన్యక ఏ విధంగా మరి గర్భం ధరిస్తుంది, పురుషుని ఎరగని కాబట్టి ఆమె మరి ఎంతగానో భయపడి మరి తాను ఎంతగానో తగ్గించుకొని దీనత్వముతో ఉన్నందువలన మరి దేవుని యొక్క వాక్యము ద్వారా మనకి ఎంత చక్కని వాక్యాలు బయలుపరుస్తున్నాడంటే మరి ఆయన సర్వోన్నతుని కుమారుడు అని రాయబడి ఉంది. మరి ఆయన దావీదు సింహాసనమున ఆయనకి ఇచ్చుతున్నాడు అని చెప్పి రాయబడుతుంది ఉంది. మరి నీవు గర్భం ధరించుకొని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అని చెప్పి మరి ఆమెను భయపడినందుకు ఆమె ఏమంటుంది, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభు నీకు తోడైండును అని చెప్పి మరి ఎందుకు ఇన్ని వాక్యాలు, ఇన్ని దీవెనలు, ఇన్ని ఆశీర్వాదాలు ఆమె పొందుకుందంటే ఆమె యొక్క దీనమైనటువంటి మనసు, ఆమె యొక్క దీన వస్త్రములు ధరించుకొని ఉంది కాబట్టి ఆ దీనత్వము ద్వారా మరి ఆమెకు దేవుడు అన్ని మరి ఆశీర్వాదాలు మరి దీవెనలు మరి ఆమె గర్భంలో నుండి మరి పరిశుద్ధాత్మ మరి ద్వారా ఆమె గర్భవతివై మరి పరిశుద్ధుడైన దేవుని కుమారునికి ఆమె జన్మనిస్తుంది అని చెప్పి వాక్యం రాయబడింది. కాబట్టి అదే మరి యాకోబు పత్రిక 4:6 మనం చూసినట్లయితే ప్రభు మరి అక్కడ ఏమని రాస్తుంటే, గాడ్ విల్ ఎగ్జాల్ట్ ద హంబుల్ అని. మరి ఎవరైతే దేవుని అంత దీన మనసుకు ఉంటారో దేవుడు వారిని హెచ్చిస్తాడు అని చెప్పి యాకోబు పత్రిక 4:6 రాయబడింది. మరి ఈ యొక్క మరి వాగ్దానాన్ని బట్టి ప్రభు దృష్టికి మీరును తగ్గించుకొనడి అని చెప్పి మనము హెచ్చరింపబడుతున్నాం. మరి గాబ్రియేల్ దూత కూడా కన్యక మరియను దర్శించి అప్పుడు
ఆమె తన దీనత్వాన్ని వ్యక్తపరుచుకుందంట. అందుకొరకనే దేవుడు ఆమెను ఎంతగానో హెచ్చించి ఉంటున్నాడు. మరియ యొక్క బ్యాక్గ్రౌండ్, ఆమె బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే ఆమె ఎక్కడ జన్మించింది, ఎక్కడ ఉండింది అంటే పాలస్తీన్ అనే దేశంలో ఒక చిన్న గ్రామంకు చెందినటువంటి యవన బిడ్డ. మరి ఆమె పాలస్తీన్ అనేటువంటి ఆ పాలస్తీన్లో చిన్న గ్రామం ఆమె ఉండినటువంటి బిడ్డ. మరి ఆ యొక్క చిన్న గ్రామం ఏదంటే నజరేతు అనే ప్రాంతంలో, మరి మారుమూలలో గుర్తు లేనటువంటి పల్లెటూరు అది. మరి నిరుపేద కుటుంబంకు చెందినటువంటి కన్యక. మరి ఆ గ్రామంలో దాదాపు 500 మందే జనాభా ఉన్నటువంటి కుగ్రామం అట. కాబట్టి ఆ చిన్న గ్రామంలో నుండి ప్రవక్త అయినటువంటి మైకా కూడా ఏమని ప్రవచిస్తాడంటే, మరి నజరేతులో నుండి ఏదైనా మంచిది రాగలదా? మరి చూడండి, దేవుడు ఎన్నిక లేనటువంటి గ్రామము, మరి ఎవరు లేనటువంటి స్థలము, మరి చిన్న కుగ్రామము, మరి 500 మందికి దాదాపు అంతకంటే ఇంకా ఎక్కువ జనాభా లేనటువంటి గ్రామంలో నుండి దేవుడు తన యొక్క కుమారుని, అద్వితీయ కుమారుని జన్మనిచ్చుటకు ఆయన ఏర్పరచుకున్నటువంటి కన్యక ఆ యొక్క కుగ్రామంలో నుండి వచ్చిందని మనము తెలుసుకుంటున్నాం. మరి ఒక స్త్రీకి ఉండవలసినటువంటి గుణలక్షణాలు మనం గమనిస్తే, మరి దయచేసి ఒకసారి చదవండి. 1 పేతురు 3వ అధ్యాయము 4వ వచనం. ఒక స్త్రీకి ఉండవలసినటువంటి గుణలక్షణాలు ఏ విధంగా మనము వాటిని అలంకరించుకోవాలని చెప్పి దేవుని వాక్యం మనకు చూపిస్తుంది. 1 పేతురు 3వ అధ్యాయము 4వ వచనం దయచేసి చదవండి. సాధువైనట్టియో మృదువైనట్టియోనైనా గుణమును అక్షయ అలంకారములు గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగులా విలువగలది. చూడండి, మరి మనకు అంటే కన్యక మరియకు ఇవన్నీ అలంకారాలు ఉన్నాయి. మనం కూడా ఇట్లాంటి అలంకారాలు దేవుని దృష్టిలో మరి ఆయన విలువైనటువంటి అలంకారాలు ఏమి అని మనం చూసినప్పుడు, సాధువైనట్టు మృదువైనట్టు మరి గుణలక్షణాలు మనం కలిగి ఉన్నట్లయితే మన హృదయ అలంకారాలు మరి ఎంతో గంభీరంగా దేవునికి ఇష్టమైనవిగా, మరి దేవునికి మరి ఎంతో విలువైనటువంటి వాటిగా మనం చూడగలుగుతాం. కాబట్టి కన్యక మరియ కూడా ఈ యొక్క సాధువైనట్టి మరి మృదువైనట్టి మరి తన దీనత్వాన్ని ఆమె వ్యక్తపరుచుకున్నట్లు మనము గమనిస్తున్నాం. మరి ఎందుకు ఈ కన్యను దేవుడు ఏర్పరచుకున్నాడు? మరి ఆ యొక్క క్రీస్తును జన్మనిచ్చుటకు, మన రక్షకునికి జన్మనిచ్చుటకు ఈ కన్యకను ఎందుకు ఎన్నుకున్నాడని మనం గమనించుకున్నట్లయితే ఆ విధానాన్ని మనం చూస్తే, మరి దేవుడు కన్యక మరియలో గర్భాన్నే జన్మించాలి అని ఎందుకు కోరుకున్నాడంటే, అనగా దానికి కొన్ని కారణాలు మనం చూస్తాం. యెహోవా దేవుని ఉద్దేశము, మరి మానవుని యొక్క ఈ ఉద్దేశాలు మనకు అర్థం కావు. ఎందుకంటే మానవులు దేవుని తలంపులకు మరి మనిషిని ఆలోచనకు మరి భూమికి ఆకాశం ఎంత వ్యత్యాసంగా ఉందో అంత దూరంగా ఉంటాయని లేఖనంలో యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది. కాబట్టి మనం ఒకటి తలస్తాం, మరి ఆ విధంగా మరి దేవుని ఆలోచన. ఆ రోజుల్లో పాలస్తీనా దేశంలో ఎంతో మంది భక్తి కలిగినటువంటి యూదా కన్యకలు ఉన్నారంట. మరి ఈ పాలస్తీనా దేశంలో దాని పరిసరాల ప్రాంతాలంతట్లో కూడా ఉన్న కన్యకలు ఎదురు చూస్తున్నారంట. నా గర్భంలోనే క్రీస్తు పుట్టాలి, ఎంతో ఆశతో వారందరూ కూడా కనిపెట్టుకొని ఉన్నట్లు బైబిల్ గ్రంథంలో ఈ యొక్క వాక్యం రాయబడి లేదు, కానీ చరిత్ర ఆ విధంగా వ్రాయబడి ఉంటుంది. మరి ఈ శుభవార్త
ఈ కన్యకలకు ఎలా తెలిసింది అని మనం అనుకోవచ్చు. మరి తక్కిన వాళ్ళు కూడా అనుకోవచ్చు. ఆ రోజుల్లో జనాలు కూడా మరి ఆ ప్రశ్నలు వేసుకొని ఉంటారు. కానీ పాత నిబంధన కాలంలో యెహోవా దేవుడు తన వర్తమానాలను మరి సందేశాలను మరి తన ప్రవక్తల ద్వారానే బయలుపరిచాడు. ఆ పాత నిబంధన కాలంలో మరి మనం ఏషియా ప్రవక్త, మీకా ప్రవక్త, వీళ్ళందరూ కూడా 700 పైగా ఉన్నటువంటి సంవత్సరాల క్రితమే, అప్పటికి ఇంకా క్రీస్తు రాబోతున్నాడు అనే సంవత్సరాల్లో వీరు ప్రవచించినట్లు చూశాం. కాబట్టి అప్పటి నుండి మరి ఆ ప్రవచనాలు మరి వీళ్ళ హృదయాల్లో పెట్టుకొని మరి నా గర్భంలో క్రీస్తు పుట్టాలని ఎంతో ఆశతో ఎంతో మంది కన్యకలు మరి ఎదురు చూస్తున్నట్లు మనం చూస్తాం. ఈ విధంగా మరి యెషయా గ్రంథము 7:14 మనం చూసినట్లయితే మనందరికి తెలిసిన విషయమే. మరి ఆ యొక్క వచనం చూస్తే, కాబట్టి తానే ఒక సూచన మీకు చూపుతున్నానని ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టును అని చెప్పేసి మరి యెషయా 700 సంవత్సరాల క్రితము ఈ యొక్క ప్రవచనం ప్రవచించినట్లు మనం గమనిస్తున్నాము. మరి ఇమ్మానుయేల్ అనగా మనకు అందరికీ తెలుసు, భాషాంతరంన దేవుడు నీకు తోడై ఉంటాడు అని చెప్పేసి. మరి ఈ యొక్క వాక్యం మనం గమనించినట్లయితే నిజంగా దేవుడు ఆయన సత్యవంతుడు, ఆయన పరిపూర్ణుడు అయినప్పుడు, కాలము పరిపూర్ణుడు అయినప్పుడు ఆయన మన ఈ లోకంలోనికి ఉద్భవించినట్లు మనం చూస్తాం. ఈ ప్రవచనాన్ని నమ్మి మరి ఆ పాలస్తీనా దేశంలో ఉన్న కన్యకలందరూ కూడా ప్రభు కొరకు కనిపెట్టినారంట. వాళ్ళందరూ కూడా ప్రభు కొరకు వారి గర్భంలో జన్మించాలని కనిపెట్టుకొని ఉన్నారంట. మరి ఆ కాలం పరిపూర్ణమైన తర్వాతనే యెహోవా దేవుడు మారుమూలలో ఉన్నటువంటి నజరేతు అను గ్రామంలో మరి ఈ కన్యక మరియను ఆయన ఏర్పరచుకున్నాడు. మారుమూలలో ఉన్నటువంటి ఎవరు కూడా చూడలేనటువంటి, అంటే ఫేమస్ కాదనమాట ఆ యొక్క గ్రామం, మారుమూలలో ఉన్నటువంటి గ్రామం. మరి దేవుడు యెహోవా దేవుడు మనం గమనించినట్లయితే ఈ మరియను ఆయన ఎందుకు ఎన్నుకున్నాడంటే, మరి ఆయన బాహ్య సౌందర్యాన్ని చూసే దేవుడు కాదు, ఆయన పై వాటిని చూసేవాడు కాదు, కానీ ఆయన అంతరంగ సౌందర్యానికి ఎంతో విలువనిచ్చే దేవుడై ఉంటున్నాడు. మరి అందుకొరకే ఆయన బాహ్య సౌందర్యాన్ని లక్ష్య పెట్టేటువంటి దేవుడు కాడు అని మనకు తేటగా తెలియపరుస్తుంది. ప్రభు దృష్టిలో మరి కన్యక మరియ పరిపూర్ణ విధేయురాలుగాను మరి దీన మనసు గల కన్యకగా ప్రభు దృష్టికి తీర్చబడింది. ఆమె ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగి మరి తన కన్యత్వాన్ని ఆమె మరి ఎంతగానో పవిత్రంగా పెట్టుకొని మరి దేవుని కొరకు ఆమె ఏర్పరచబడింది. అందువలనే ఇంతమంది కన్యకలు ఎదురు చూసినా మరి దీన మనసులో కలిగినటువంటి ఈ మరియమ్మను ప్రభువు ఏర్పరచుకున్నాడు. మరి దేవునికి కావలసింది దీన మనసు. మరి ఇంతవరకు మనం చదువుకున్నాము. 1 పేతురు 3వ అధ్యాయం 4వ వచనంలో మనం చూడాల్సింది, ప్రతి స్త్రీ కూడా, ప్రతి ఒక్కరు కూడా మరి మనము సాధువైనట్టి మరి మృదువైనట్టి గుణ లక్షణాలు, మరి దీన మనసు కలిగినటువంటి లక్షణము మన హృదయాలలో అలంకరించుకోవాలి. అప్పుడే అది దేవునికి ఎంతో మిగుల విలువైనది, ఆయన దృష్టికి అది ఎంతో మిగుల విలువైనది అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. మరి దీన్ని బట్టి మనం గమనించినట్లయితే మరి ప్రభువు దీనత్వానికి మరి సాధువైనటువంటి దానికి ప్రాధాన్యత ఇస్తున్నాడని అర్థమవుతుంది. మరి మీకా ప్రవక్త కూడా ప్రవచించినట్లయితే ఇలాగా రాయబడింది. మీకా 5:2 ఏమని రాయబడింది? బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్పమైన గ్రామమును, నా కొరకు ఇశ్రాయేలీయులను
ఏలబోవాడు నీలో నుండి వచ్చును. మరి పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగును అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మీకా ప్రవక్త ద్వారా ఎఫ్రాతా అనగా బెత్లెహేము కొన్నిసార్లు దాన్ని ముందు బెత్లెహేమును ఎఫ్రాతా అని కూడా అనేవాళ్ళు అనమాట. కాబట్టి అది స్వల్పమైన గ్రామం అంట. అక్కడ మీకా ప్రవచిస్తాడు, అది స్వల్పమైన గ్రామము, నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవు నీలో నుండి వచ్చుతున్నాడు అని చెప్పి వ్రాయబడి ఉంటుంది. అదే వాక్యము మనము 2వ అధ్యాయము లూకా సువార్త 2వ అధ్యాయము మరి 25 అనుకుంటాను. మరి దాంట్లో సిమియోను నీతిపరుడు, మరి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. మరి యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆయన కూడా ఈ మాట పలుకుతాడు, మరి ఇశ్రాయేలులను ఏలబోవాడు నీలో నుండి వస్తున్నాడు అని చెప్పి. మరి ఒక దినము నీ యొక్క హృదయములో కూడా ఆయన వారిని, ఆ చిన్న బాలుని ఎత్తుకొని మరి మరియతో చెప్తాడు, ఒక హృదయంలో కత్తి దూసుకొని పోతుంది ఒక రోజు అని చెప్పి. కానీ ఆమెకు అది గ్రహింపు కాలేదు. కానీ దేవుని యొక్క వాక్యము, మరి దేవుని ముందుగానే మనం సిద్ధపడటకు ఆయన చూపించినటువంటి వాక్యమై ఉంటుంది. మరి ఆ విధంగా దేవుడు మరి ముందుగానే మనకు తెలియజేసినట్లు మనము చూస్తున్నాం. మరి పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగును అంటే ఈ రోజు కూడా ఆయన మనకు ప్రత్యక్షమవుతున్నాడు. ఈ రోజు కూడా మనకు దేవుని యొక్క మరి ఆయన సన్నిధి మనకు కనిపిస్తూనే ఉంది. మన కష్టాలలో, మన ఇబ్బందుల్లో, మన ఇరుకుల్లో కూడా ఆయన మనకు తోడై ఉంటున్నాడు. మరి కాబట్టి మరి దేవుడు మరి ప్రవక్త అయినటువంటి ఆ మైకా ద్వారా ఈ యొక్క ప్రవచనాన్ని ఆయన మరి ప్రవచించినట్లు మనం గమనిస్తున్నాం. ఆ విధంగా మరి ఈ యొక్క ఎన్నో గ్రామాలు ఉన్నాయి, యూదా దేశంలో ఎన్నెన్నో గ్రామాలు ఉన్నాయి. కానీ ఈ వాక్యం చూస్తే మరి చిన్న నజరేతు, ఎన్నిక లేనటువంటి పల్లెటూరు నుంచి దేవుడు మరియను ఎన్నుకున్నట్లు మనం గమనిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా ప్రభు ఉన్నత స్థితిలో మరి ఉన్నవారిని కానీ ప్రత్యేకించి ప్రఖ్యాతిగాంచినటువంటి పట్టణంలో నుండి కానీ దేశంలో నుండి కానీ మరి విద్వాంసులను కానీ మరి ఐశ్వర్యవంతులను కానీ ఆయన ఎన్నుకోలేదు. తన కుమారుడు దీనత్వంలో జన్మించాలని మనందరికి తెలుసు. ఆయన పశులపాకలో జన్మించాడు, స్థలము లేకుండా ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టినాడని మనకు తెలుసు. కాబట్టి ఆయన దీనత్వంలో, తన కుమారుడు దీనత్వంలో జన్మించాలని, దీనులకు పరిచర్య చేయాలని, దీనులను దరిచేర్చాలని, మరి పాప కూపంలో నుండి మరి వారిని రక్షించాలని, మరి చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించాలని మరి ఆయన ప్రణాళిక, మరి ఆయన ఉద్దేశమై యెహోవా దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. కాబట్టి దేవుడు ఎన్నిక లేనటువంటి గ్రామంలో నుండి, మరి బీద కుటుంబంలో నుండి, మరి దీన మనసు కలిగినటువంటి ఆ యొక్క మరియను దేవుడు ఏర్పరచుకున్నాడు తన యొక్క కుమారుని జన్మనిచ్చుటకు. లూకా సువార్త మరి 26 నుంచి 32 వరకు ఈ విధంగా మనం చదువుకున్నాం కదా. మరి ఆ రాసిన రీతిగా మరి గాబ్రియేల్ దూత మరియమ్మను దర్శించినప్పుడు మరి మరియా కొన్ని శుభవచనాలు ఆమెతో పలికినట్లు మనం గమనిస్తాం. మరి మరియమ్మ మనం చూసినట్లయితే మరి ప్రవచనాల్లో యూదా గోత్రపు సింహము, యూదా గోత్రంలో నుండి క్రీస్తు జన్మిస్తాడు అని చెప్పి ప్రవచనాలు మనము చూస్తూ ఉన్నాం. మరి యూదా గోత్రానికి చెందినటువంటి యోసేపుకు ఆమె ప్రదానము చేయబడింది. మరి ప్రదానము చేయబడిందంటే యూదుల ఆచార ప్రకారము ఇంకా పెళ్లి అయినట్లే. మరి ఆ ప్రదానం అంటే వారి ఇద్దరు కూడా
ఇష్టపడినట్లే అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ యొక్క యూదా సాంప్రదాయ ప్రకారము వారిద్దరు కూడా భార్యాభర్తల వల్లనే ఉండవచ్చు అని చెప్పి, కానీ మరి అప్పటికి ఆమె ఇంకా యోసేపును చేరలేదు, కూడుకోలేదు. కానీ మరి దూత ఆమెను మరియను ఈ విధంగా ఆశీర్వాదిస్తుంది. ఏమని సంబోధిస్తుందంటే, మరియా మరి నీవు దయాప్రాప్తురాల, నీకు శుభము అని చెప్పి అంటుంది. దయాప్రాప్తురాల, నీకు శుభము, మరి ప్రభువు నీకు తోడైనాడు అంటుంది. మరి ఏంటి ఈ మాట వినగానే మరియా చాలా భయపడిపోతుంది. మరి ఎందుకు ఈ విధంగా భయపడుతుందని గమనిస్తే, మరి యెహోవా దేవుడు మరియా భయపడకము అంటుండు. వెంటనే భయపడకము, దేవుని కృప పొందితివి అని చెప్పి ఆమెను ధైర్యపరుస్తున్నట్లు మనం గమనిస్తున్నాం. మరి అంత మాత్రమే కాదు, 30వ వచనంలో మనం చూస్తే, ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. మరి ఏ పెళ్లి కాని కూతురికి, ఏ పెళ్లి కాని కన్యకకు ఈ మాట చెప్తే మనము కూడా ఈ రోజుల్లో ఎంతో భయపడతాం. మరి ఎందుకంటే ఈ వార్తను ఆలోచించి ఇది నిజమేనా అనుకుంటాం. ఎందుకంటే పురుషుని ఎరుగనటువంటి వారు మరి ఎవరికి కూడా జన్మనియ్యరు. మరి పాత నిబంధన కాలంలో మరి మోషే యొక్క ధర్మశాస్త్ర ప్రకారం మనం గమనిస్తే అక్కడ ఏం రాయబడి ఉంటుందంటే, మరి ఇలాంటి కన్యకలు గర్భం ధరిస్తే మరి వ్యభిచారంలో పట్టబడినట్లయితే వారిని వెంటనే రాళ్ళు తీసుకురువి చంపాలనేటువంటి ఆ యొక్క ఆజ్ఞ అక్కడ జారీ చేయబడి ఉంటుంది. కానీ మరి ఈమె మరియా దేనికి కూడా భయపడలేదు. మరి తను చనిపోతాదని కూడా భయపడలేదు. కానీ క్రీస్తు జన్మనిచ్చుటకు ఆమె ధైర్యపడింది. క్రీస్తు యొక్క తల్లిగా ఆమెను నరావతారిగా ఈ లోకానికి మరి చూపించుటకు, ఈ లోకానికి జన్మనిచ్చుటకు ఆమె సిద్ధపడింది. కానీ మరి దృష్టిలో మరి ఆమె ఏ మాత్రము భయపడకుండా మరి విధేయతతో మరి ప్రభు దృష్టిలో తాను తగ్గించుకొని ఉంది అని చెప్పి మరి గమనిస్తున్నాం. ఇదిగో ప్రభు, ఆమె వెంటనే ఏమంటుంది, ఆ ధైర్యం తెచ్చుకొని, ఎప్పుడైతే మరియా భయపడకుము, నీవు కృప పొందిన దానం అని చెప్పినప్పుడు ఆ ధైర్యంతో ఆమె, ఇదిగో ప్రభువా నీ దాసురాలను, ప్రభు ఆజ్ఞకు ఆమె లోబడింది, విధేయత చూపించింది. నీ మాట చొప్పున నాకు జరగనిమ్ముగాక అని ఆమె పలికినటువంటి మాట. మరి మరియా యోసేపుకు భయపడలేదు. ఎందుకంటే నా యొక్క దాంపత్య జీవితం ఏమైపోతుందో, మరి యోసేపు ఈ మాటలు ఆ వెంటనే యోసేపు ఇది తెలుసుకోగానే పరిశుద్ధాత్మ ద్వారా నీవు మరి గర్భం ధరించదు అని చెప్పి వెంటనే యోసేపు ఆమెకు విడనాటుటకు, ఆమెను విడిచిపెట్టుటకు కూడా సిద్ధపడినాడు. కానీ మరి ఆమె మరియా యోసేపునకు కూడా భయపడలేదు, సమాజానికి ఆమె భయపడలేదు. మరి కన్యక గర్భం ధరించిందంటే సమాజం ఏమంటుందో అని కూడా ఆమె ఏ విషయాన్ని కూడా భయపడలేదు. మరి సంఘానికి కూడా ఆమె భయపడలేదు, ఎందుకంటే సంఘం కూడా ఏమనుకుంటుందో. మరి ఈ విధంగా ప్రభు కొరకు అవమానము, మరి ప్రభు కొరకు నింద భరించుటకు ఆమె తీర్మానించుకుంది. కాబట్టి మరియ యొక్క జీవితం మనం చూస్తే, మరియ యొక్క హృదయాన్ని మనం గమనిస్తే, మరి ఆమె ఎంతగానో దేవునికి సమర్పించుకుంది అని చెప్పి మనకు ఇక్కడ తేటగా తెలియపరచబడుతుంది. మరి ఈ శుభవచనమును పంచుకుంటకు మరి ఆమె ఎక్కడికి వెళ్ళింది? వెంటనే తను ఈ యొక్క గాబ్రియేల్ దూత ఎప్పుడైతే ఆమెను మరి సంప్రదించి ఆమెకు చెప్పినటువంటి శుభవచనము చూసి ఇది పంచుకోవడానికి మరి యూదా దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క కొండసీమలో ఉన్నటువంటి ఒక ఊరికి వెళ్ళింది. అక్కడ తన బంధువురాలైనటువంటి ఎలిజబెత్ శుభవర్తమానము అందించుటకు ఆమె కాలినడకతో వెళ్ళిందంట. అంత దూరము వెళ్ళిందని మరి ఇశ్రాయేలు మరి మనం వెళ్ళినటువంటి వారందరికి కూడా తెలుసు అది ఎంత దూరం ఉంటుందో. అంత దూరం నడిచిపోయిందంట.
మరి ఆ సమయంలో ఎలిజబెత్ కూడా ఆమె గర్భం ధరించింది. వృద్ధాప్యంలో కూడా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, సమస్తం సాధ్యమే. మరి జకరియా ఎలిజబెత్లు కూడా విశ్వాసముతో వృద్ధాప్యంలో వారికి సంతానం లేనప్పటికీ కూడా మరి ఎలిజబెత్ కూడా గర్భవతి పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నట్లు మనం గమనిస్తున్నాం. ఎందుకంటే మరి ఈ శుభవార్త చెప్పగానే మరి ఎలిజబెత్ గర్భంలో ఉన్న బిడ్డ కూడా గంతులు వేసినట్లు మరి ఆ యొక్క వాక్యంలో మనకు తెలియపరచబడుతుంది. మరి ఆమె ఎలిజబెత్ యొక్క గర్భంలో నుండి మరి యోహాను అనేటువంటి భక్తుడు, ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క రాకడ ఆయన గుర్తుగా వచ్చి మరి అరణ్యంలో త్రోవలు సరళం చేసి ఇశ్రాయేలీలకు రక్షణ భాగ్యం, ఈ విధంగా పశ్చాత్తాపడండి, నా వెనుక వచ్చేవాడు మరి మీ రక్షకుడు అని చెప్పి ఆయన బోధించటకు మరి దేవుని యొక్క ప్రణాళిక మనం ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. మన ఆలోచనకు అంతు పట్టనటువంటి విషయాలు అన్నమాట. కాబట్టి ఆ ఎలిజబెత్ యొక్క కుమారుడు యోహాను ద్వారా బాప్తిస్మిచ్చి యోహాను ద్వారా ఆ యొక్క త్రోవను సరళం చేసి క్రీస్తుకు సాక్షి బిడ్డగా ఆమెను ముందుగా పంపించినట్లు మనం గమనిస్తున్నాం. మరికొన్ని బ్లెస్సింగ్స్ మరియ పొందుకుంటుంది. అవి ఏమంటే మరి ఎప్పుడైతే ఎలిజబెత్ను ఆమె మరి వెళ్ళి ఆమెను కలిసిందో అప్పుడు ఎలిజబెత్ కూడా మరియకు శుభవర్తమానం విని వెంటనే ఆమె గర్భంలో ఉన్నటువంటి శిష్యులు గంతులు వేయటం మనం గమనిస్తున్నాం. ప్రభు మరి సన్నిధి ఆమె ఎలిజబెత్కు మరి ఎలిజబెత్ కూడా దేవుని యొక్క సన్నిధి ఆమె గమనించినట్లు మనం చూస్తాం. మరియతో ఆమె ఏమని చెప్తుందంటే, నీవు స్త్రీలలో ఆశీర్వాదం పొందిన దానము. మరి ఎలిజబెత్ మరి ఆమె మరి ఎంతగానో ఆశీర్వాదం, నీవు మరి స్త్రీలందరిలో ఆశీర్వాదింపబడినావు దానవు అని చెప్పి మరి నీ గర్భఫలమును మరి ఆశీర్వాదింపబడును అని చెప్పి ఎలిజబెత్ ఆమెను ఆశీర్వాదిస్తుంది. మరియు ఈ శుభవచనము అంగీకరించినందున ధన్యురాలుగా తీర్చబడింది. మరియ ప్రభు నామమును ఘనపరిచింది. మరి ఆమె ఎంతో గర్వపడలేదు, కానీ ప్రభు నామమును ఆమె ఘనపరిచినట్లు చూస్తాం. మరి అంత మాత్రమే కాదు, మరి ఆత్మ దేవుని యందు ఆనందించను అని చెప్పి రాయబడి ఉంటుంది. మరియ ప్రభు చేసిన గొప్ప కార్యమును బట్టి ఆయనను స్తుతించిందంట, ఆయనను ఘనపరిచింది, ఆనందించింది, ఆయనను బట్టి స్తుతించింది. మరి ఈ విధంగా చేయటం వలన ఈ రోజు వరకు తరతరముల వరకు మరియ ధన్యురాలని మన అందరిలో ప్రపంచమంతట్లో చెప్పుకుంటున్నారు. మరి ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉంటుందంట. మరి కూడా ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన, మరి ఆ దీన మనసు కలిగి ఉండుట వలన, ఆ దీనత్వం ద్వారా ఆమె కనికరం పొందినందు వలన తన తరతరముల వరకు కూడా మరి ఆ యొక్క దీవెనలను మరి అందుకుంటున్నారట. మత్తయి సువార్త మరి 2వ అధ్యాయము 46వ వచనంలో రాయబడి ఉంటుంది ఈ యొక్క వాక్యం. అలాగే ఈ తరం వరకు కూడా ఆమెను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ఆ విధంగా దీనత్వము వలన మరి యొక్క దీనత్వం వలన ఆమె నమ్రత, మరి ఆమె సహనము, ఆమె ప్రభు కొరకు మరి ఎంతగానో నింద భరించినందువలన మరి ఆమె ధైర్యంగా ఒక కన్యక అయినప్పటికీ ప్రభు మాటకు లోబడి రక్షకునికి ఆమె జన్మనిచ్చింది. అంత మాత్రమే కాదు, మరి మనకు చూసినట్లయితే యెహోవా దేవుడు మరి అబ్రహాముకు చేసినటువంటి నిబంధన మరి కన్యక మరియ ద్వారా నెరవేర్చబడింది. అబ్రహాము మరి ఆ యొక్క నిబంధన, ఆయన నిబంధనలు చేసి నిబంధనలు నెరవేర్చే దేవుడు కాబట్టి మరి అబ్రహాము నుంచి మరి ఈ యొక్క
లూకా సువార్త 26 వరకు మనం గమనిస్తే మరి అక్కడ ఈ మరియమ్మ తన యొక్క ప్రభువునకు జన్మనిచ్చి ఇశ్రాయేలీలను మరి ఆ యొక్క మరణకూపంలో నుండి మరి వారిని ఏలుటకు ఆయన మరి ప్రభువుకు జన్మనిచ్చింది. అలాగే మరి దావీదు సింహాసనమును స్థిరపరచుటకు మరి రారాజునకు మరియా జన్మనిచ్చింది. మరి దావీదు సింహాసనము మరి స్థిరపరచబడాలి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే యూదా గోత్రపు కొదమ సింహము మరి అక్కడి నుంచి వస్తుంది. యూదా గోత్రపు సింహము ఆమె ఆ సింహానికి ఆమె జన్మనిచ్చింది. మరి మన రక్షణార్థమై మరి మానవ రూపం ఆయన ధరించి మరి మరణము పొందుటకు కూడా మరి శిలువ మరణం పొందుటకు కూడా ఆయన నిర్ణయించుకున్న ప్రభు మరి ఆ ప్రభువునకు ఆమె జన్మనిచ్చింది. మరి దీన మనసు వలన యెహోవా దేవుడు మరి ఆయన ప్రణాళిక ఆయన ఉద్దేశాన్ని మరి దేవుని యొక్క మనసును గ్రహించి స్త్రీలందరిలో కూడా మరియ ధనురాలనిపించుకున్నది. కాబట్టి ఈ దీనత్వం వలన మరి మరియను ఎంతగానో హర్షిస్తూ దేవుడు ఎంతగానో మరి ఘనపరుస్తూ ఆ బిడ్డను ధన్యురాలుగా ఆయన ఆశీర్వాదించినాడు. కాబట్టి మరి స్త్రీలమైనటువంటి మనము ఈరోజు ప్రభు అదే ఆహ్వానం మన హృదయాల్లో జన్మించాలని ఆశిస్తున్నాడు. ఆ దీన మనసు అనే వస్త్రాలు అలంకరించుకొని మరి మనము కూడా ఆ దీనత్వమును మనం సాధువైనట్టు మృదువైనటువంటి ఆ యొక్క హృదయాన్ని మనము కలిగినట్లయితే మరి దేవుడు మన హృదయాల్లో కూడా ఆయన జన్మించాలని ఆశపడుతున్నాడు. మరి ఈ ఆహ్వానాన్ని అందుకొని మనము పరిశుద్ధ వస్త్రాలను ధరించుకొని అలంకరింపబడి దేవునికి ఇష్టానుసారమైనటువంటి ఆయనకు అనుకూలమైనటువంటి జీవితం జీవించాలని మరి ఆయన మన హృదయాల్లో జన్మించడమే మరి నిజమైనటువంటి క్రిస్మస్ అని మనము గ్రహించాలి. మరి నిజంగా ఈ యొక్క క్రిస్మస్ సమయంలో మరి ఇంకా మనం దేవుని అంగీకరించకపోతే, ఇంకా దేవుని మన హృదయాల్లో మరి ఆయన చేర్చుకొనకపోతే, ఇంకా దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడు మన హృదయాల్లో ఆయన జన్మించాలని. కాబట్టి మనము ఇది గమనించి మరి యొక్క కన్యత్వం ఆమె ఎంతగా దేవుని పై ఆధారపడి ఉందో ఆ విధంగా మనం కూడా ఆయన కొరకు నిందను భరించి మరి ఆయన కొరకు సమస్తమును మనము మన జీవితాలను సమర్పించుకొని ఆయన మన హృదయాల్లో జన్మించాలని మరి ఆశపడుతూ మరి దేవుని ఆహ్వానించుకుందాం. దేవుడి వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వాదించును గాక. ఆమెన్. ఆమెన్.